మందికి జపాన్కు విజిట్ చేసే అవకాశం వచ్చింది. 2 స్టూడెంట్స్ కాంబోడియా కూడా ఒక ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ వెళ్ళడం జరిగింది. ఇటువంటి రేర్ అవకాశాలు ఉంటాయి. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఐ హోప్ డెఫినెట్లీ మీరందరూ కూడా ప్రతి పాఠశాల నుండి ఐ రిక్వెస్ట్ ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, మంచి అవకాశం పిల్లలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ప్రతి పాఠశాల నుండి 5 నామినేషన్స్ మ్యాక్సిమంగా వెళ్ళాలి. మినిమంగా అది మినిమం అండ్ మ్యాక్సిమం ద సేమ్ థింగ్. సో మేక్ ఇట్ సో మంచి అవకాశాలు పిల్లలకు ఇటువంటివి అవకాశాలు మీరు ఇస్తారని భావిస్తున్నాను. ఐ హోప్ డెఫినెట్లీ ఈసారి మన స్టేట్ నుంచి నామినేషన్ సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాను. నా ఐ రిక్వెస్ట్ డాక్టర్ షాన్ పాషా గారు నా పక్కనే ఉన్నారు, నా పక్కన చివరిగా కూర్చున్నారు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, పీజీ కాలేజ్ ఉంది. వారు మీకు అందరికీ సుపరిచితులే, ఎందుకంటే నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ దానికి శాస్త్రీయ సూత్రం అనేది చెప్పగలగాలి. సో ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవి ఉంటే మామూలుగా మీ ప్రాజెక్టు స్టెప్ చూపించగలగాలి. మామూలుగా మీరు చేసేటటువంటి ఆ ప్రక్రియ వలన దాని యొక్క కెపాసిటీ పెరిగింది, దాని యొక్క కొత్త ఉపయోగం వచ్చింది అని మీరు నిరూపించగలగాలి. దాన్నే ఇన్నోవేటివ్ స్టెప్ అంటారు. ఇది ఉంటేనే మీకు పేటెంట్ వస్తుంది, లేకపోతే ఉండదు. తర్వాత ఇండస్ట్రియల్ అప్లికేషన్ అంటే మామూలుగా దాన్ని ఏదైనా ఒక మనం ప్రయోగం చేశారు, ఏదన్నా ఇన్వెన్షన్ చేశారు అంటే అది మనకు సమాజానికి ఉపయోగంలో ఉండాలి. తర్వాత అది ఉపయోగంలో ఉన్నప్పుడు, డిమాండ్ ఉన్నప్పుడు దానికి సరిపోని మనం సప్లై చేయాల్సి వస్తుంది. సో దాన్ని స్కేలప్ చేయగలగాలి, మనం ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేయాలి. ఇంకా కొన్ని అంశాలు మనం పేటెంట్ చేయలేం, లైక్ మిలిటరీ ప్రొడక్ట్స్, తర్వాత మెడికల్ ప్రొసీజర్స్, మెడికల్ ట్రీట్మెంట్స్, తర్వాత ప్రకృతిలో